నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. మరి ఇండియాలో ముస్లింల జనాభా పెరుగుతుంది క్రమంగా. కొన్ని అంటే 2050 వరకు ముస్లిం మెజార్టీ అయిపోతారు, హిందువులు తగ్గిపోతారు అని అయితే ఒక న్యూస్ బాగా సర్క్యులేట్ అవుతుంది. మరి అందులో నిజమైనటువంటి పరిస్థితి ఏందనేది మనం చూద్దాం. గతంలో అంటే మన జనాభా లెక్కలు గవర్నమెంట్ ఇచ్చినటువంటి లెక్కల ప్రకారమే, అంచనాల ప్రకారమే ఈ డాటా అనేది చూద్దాము. అంటే వాస్తవ పరిస్థితిని మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి నిజానికి కొన్ని రాష్ట్రాల్లో ముస్లింల జనాభా కొంచెం పెరిగింది. ఇప్పుడు యూపీలో చూస్తే 20% పైన ఉంటుంది, వెస్ట్ బెంగాల్లో చూసినా కానీ అట్లే ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో 20%కు మించి ముస్లింల జనాభా ఉంది. ఓవరాల్గా దేశంలో చూస్తే మాత్రం వాళ్ళ జనాభా అయితే తక్కువనే ఉంది. జస్ట్ 14% అంతవరకు మాత్రమే ఉంది. సరే, అది స్వాతంత్రం వచ్చినప్పుడు ఎంత ఉండే, ఇప్పుడు ఎంత ఉంది, అవన్నీ కూడా డాటా అనేది మనం అయితే చూద్దాం. చూసిన తర్వాత వాస్తవం ఏందనేది మనం చివరిలో చెప్పుకుందాం. అసలు జనాభా వృద్ధి ఎంత అయింది 1951 నుంచి మనకు 2021 జనాభా లెక్కలు ఇంకా తీయలే కాబట్టి 2011 వరకు మాత్రమే చూద్దాం. ఈ 10 సంవత్సరాల లెక్కలు ఇంకా మనకు రాలే, 15 సంవత్సరాలే కాబట్టి మనం అఫీషియల్ డేటాతోని మాట్లాడుకుంటాం కాబట్టి ఇప్పుడు ఆ డాటా అనేది మనం చూడలేము. సరే, 2011 జనాభా లెక్కల ప్రకారమే ఏం జరిగింది అనేది మనం అయితే చూద్దాం. హిందూ జనాభా స్వాతంత్రం వచ్చిన తర్వాత 1951లో ఫస్ట్ టైం ఏదైతే జనాభా లెక్కలు చేసిరో అప్పుడు హిందువుల జనాభా ఎంత అంటే 30.4 కోట్లు ఉండే. ఇప్పుడు 2011 వరకు ఎంత పెరిగిందంటే ఆ 30.4 కోట్లు ఉన్నటువంటి జనాభా, హిందూ జనాభా 96.6 కోట్లకు పెరిగిపోయింది. అంటే దాదాపు 100 కోట్లకు అటు ఇటు హిందూ జనాభా ఉంది మన దేశంలో. ఇప్పుడు ఇంకా పెరిగి ఉంటుంది ఖచ్చితంగా. అప్పుడు 96 అంటే ఇప్పుడు ఖచ్చితంగా పెరిగి ఉంటుంది. అప్పటి జనాభా లెక్కలకి ఇప్పటికీ చాలా తేడా వచ్చింది కాబట్టి ఒక 30-40 కోట్ల ప్రజలు పెరిగారు కాబట్టి ఆ మేరకు హిందూ జనాభా కూడా పెరిగి ఉంటుంది. అంటే ఓవరాల్గా ఇక్కడ గ్రోత్ రేట్ ఎంత ఉందంటే 16% ఉంది. 16.76%. అంటే గత 10 సంవత్సరాల్లో 2001-11 వరకు చూస్తే అది 16% ఉంది. అది కొంచెం తగ్గింది. 91-2001 లెక్కలతో పోలిస్తే ఒక 3% తగ్గింది. అదే టైంలో ముస్లింల జనాభా ఎంత ఉందంటే 1951లో 3.5 కోట్ల మంది ఉంటుండే. ఆ 3.5 కోట్ల ముస్లిం జనాభా 2011కు వచ్చే వరకు 17.22 కోట్లకు పెరిగింది. అంటే వీళ్ళ జనాభా నిజంగా చూస్తే చాలా ఎక్కువ పెరిగింది. మనది 3 టైమ్స్ పెరిగితే వీళ్ళది ఇంకెక్కువ పెరిగింది. అంటే దాదాపు 4 టైమ్స్ పైగా వీళ్ళది పెరిగింది. మనది మాత్రం 3 టైమ్స్. అంటే హిందువులది మాత్రం 3 టైమ్స్ పెరిగితే వీళ్ళది 4 టైమ్స్ పైగా పెరిగింది. ముస్లిం జనాభా 51 నుంచి 2011 వరకు చూస్తే 2001-11 మధ్యలో వీళ్ళ గ్రోత్ రేట్, జనాభా వృద్ధి రేట్ ఎంత ఉందంటే 24% పైగా ఉంది. హిందువుల జనాభా గ్రోత్ రేట్ 16% ఉంటే వీళ్ళది 24% పైగా ఉంది. అంటే వీళ్ళకు ఎంత అవుద్ది తేడా అంటే ఒక 8% జనాభా వీళ్ళది ఎక్కువ పెరిగింది 2011 వరకు. కాకపోతే ఓవరాల్గా వీళ్ళ జనాభా అనేది మాత్రం అంతుంది. 17 కోట్ల మంది ఉన్నారు ఎప్పుడు 2011లో చూస్తే. పర్సెంటేజ్ పరంగా చూస్తే మనకు 2011లో దాదాపు 78% హిందువులు ఉంటే ముస్లింల జనాభా 14% ఉంది. కొంచెం ఇక పాయింట్లలో అటు ఇటు ఉంటుంది. వాళ్ళది 78% ఉంటే వీళ్ళది 14% ఉంది. అయితే మనం 1951 ఒకసారి చూస్తే 1951లో మాత్రం హిందువుల జనాభా 84.6% ఉంటే ముస్లింల జనాభా 9.8% మాత్రమే ఉండే. కానీ 2011కు వచ్చేసరికి ఏమైందంటే అది వీళ్ళ జనాభా 78%కి తగ్గింది. అంటే 7% తగ్గిపోయింది వీళ్ళది. ఇక్కడ వీళ్ళది చూస్తే 14%కి పెరిగింది. అంటే వీళ్ళది ఒక 5% పెరిగింది. ఓవరాల్ జనాభాలో వీళ్ళ జనాభానేమో పెరిగింది, మన హిందువుల జనాభా తగ్గింది. దీన్నే కారణంగా చూపించి భవిష్యత్తులో ఇంకా ఇట్లే పోతే ఒక 2050 వరకు ముస్లింలు మెజారిటీ అవుతారు, ఇండియా మీద హిందువుల పట్టు కోల్పోయే అవకాశం ఉంది అనేది ఒక ప్రచారం అయితే జరుగుతుంది. మరి దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఫర్టిలిటీ రేటు ముస్లిం మహిళల్లో ఎక్కువ ఉంది, హిందువుల మహిళల్లో తక్కువ ఉంది. నిజానికి ముస్లింలలో 4-5 పిల్లలు కనడం అనేది గతంలో సాధారణం, ఇప్పుడు కొంచెం తగ్గింది. హిందువుల్లో మాత్రం కొంచెం చాలా రోజుల నుంచి పిల్లలు కనడం అనేది తగ్గిపోతుంది. అంటే ఖర్చులు కావచ్చు, ఇక పోషణ భారం కావచ్చు, ఇవన్నీ కూడా కారణం వల్ల ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒకరు లేకుంటే ఇద్దరినే ఎక్కువ కంటున్నారు. ఇప్పుడు ముస్లింలలో 2-3 కంటున్నారు. కాకపోతే అప్పటితో పోలిస్తే ఇప్పటికైతే వాళ్ళ ఫర్టిలిటీ రేటు తగ్గింది. ఆ గ్యాప్ కూడా కొంచెం తగ్గుతూ వస్తుంది. 2015 లెక్క ప్రకారం చూస్తే ముస్లింల సగటు ఫెర్టిలిటీ రేటు 2.6 ఉంటే హిందూ మహిళది 2.1 ఉంది. అంటే వాళ్ళది కొంచెం ఎక్కువ ఉంది, 0.5% ఎక్కువ ఉంది. ఒక 10-20 ఏళ్ళ కింద చూస్తే ముస్లింల ఫర్టిలిటీ రేటు 4.4 ఉంటే హిందువులది 3.3 ఉండే. అంటే 1% తేడా ఉండే. ఆ 1% తేడా ఇప్పుడు 0.5%కి అయితే వచ్చింది. అది క్రమంగా తగ్గుతుంది. అంటే ముస్లింలో కూడా కొంచెం ఎడ్యుకేషన్ పెరగడము, కుటుంబ పోషణ భారం కావడం, ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఇబ్బంది కావడం, ఇవి రకరకాల కారణాలతోటి వాళ్ళు కూడా క్రమంగా
ఈ ఫర్టిలిటీ రేట్ అనేది తగ్గుతుంది. భవిష్యత్తులో ఇంకో 10 yearsకు ఇద్దరిది సమానం కావచ్చు అనేది ఒక అంచనా అయితే ఉంది. మరి ఇట్లే ఒకవేళ అంటే ఈ అంచనాలు కరెక్ట్ అయ్యి ఇట్లే పోతే 2050 నాటికి ముస్లింల జనాభా ఇండియాలో ఎంత కావచ్చు అంటే 31 కోట్ల వరకు అవుతుందంట. అంటే ఇంకొక 25 సంవత్సరాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే జనాభా ఉందో ప్రస్తుతం ఓకే అంటే 2011 లెక్క ప్రకారం 17 కోట్ల మంది ఉండే, ఆ 17 కోట్ల మంది 2050 వరకు 31 కోట్లకు పెరుగుతారంట. చూడవచ్చు అంటే ఇంకొక 17 అంటే ఇంకొక 15 కోట్ల మంది జనాభా పెరిగే అవకాశం ఉంది ముస్లింల జనాభా 2050 నాటికి అనేది ఒక అంచనా. మరి ఇది పర్సెంటేజ్ ప్రకారంగా కూడా మనం చూద్దాము, అది 18%కి వస్తుందంట. అంటే 14% కాక 18%కి వస్తుంది. అంటే ఇంకొక 4% ముస్లిం జనాభా పెరిగే అవకాశం ఉంది అనేది ఒక అంచనా. మరి అదే టైంలో హిందువుల జనాభా ఎంత ఉంటుంది అంటే 76.7% ఉంటుందట. ప్రజెంట్ ఎంత ఉంది? 78% ఉన్నది. ఇంకొక 2% తగ్గిపోయి 76%గా హిందూ జనాభా ఉండే అవకాశం ఉంది. 18% ముస్లిం జనాభా ఉంటుంది. ఇక మిగతా మతాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఇండియా 2050 నాటికి ముస్లింల విషయంలో ఒక మెజారిటీ ముస్లింగా ఉన్నటువంటి అంటే ప్రపంచంలో చూస్తే ఎక్కువ మంది ముస్లింలు ఉన్నటువంటి దేశంగా ఇండియా నిలుస్తుందంట. ప్రస్తుతం ఇండోనేషియాలో ఎక్కువ మంది ముస్లింలు ఉన్నారు. అంటే జనాభా పరంగా, పర్సంటేజ్ పరంగా కాదు, జనాభా పరంగా 31 కోట్ల మంది అవుతారు ముస్లింలు ఇండియాలో. కాబట్టి ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా ఉన్న దేశం ఏది అంటే ఇండియా అయిపోతుందంట. అది మాత్రం గ్యారంటీ. అంటే పర్సెంటేజ్ ప్రకారం వాళ్ళు మన దేశం ఓవరాల్గా చూసుకుంటే 18% ఉంటారు. కానీ ప్రపంచంలో అత్యధిక ముస్లిం జనాభా ఏడుంది అంటే ఇండియా. ఎందుకంటే మన దగ్గర 30 నుంచి 31 కోట్ల మంది ముస్లిం జనాభా ఉండే అవకాశం ఉంది 2050 నాటికి అనేది ఒక అంచనా అయితే ఉంది. ఇది మరి ఇట్లే పోయినా కానీ హిందువుల జనాభాను వాళ్ళు అధిగమించడం మాత్రం కష్టం. ఎందుకంటే వాళ్ళు 18%, 18% వరకు పోయి ఆగిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే మన దేశంలో మెజార్టీ హిందువులు కాబట్టి వాళ్ళ ఫర్టిలిటీ రేటు వీళ్ళ ఫర్టిలిటీ రేటు సేమ్ అవుతుంది ఒక స్థాయికి వచ్చిన తర్వాత. కాబట్టి వీళ్ళు పెరిగేటువంటి అవకాశం అయితే లేదు. కాకపోతే సంఖ్యాపరంగా మాత్రం వీళ్ళు ఒక 30 కోట్ల మందికి అయ్యే అవకాశం ఉంది. అంటే కొన్ని దేశాల జనాభాకు సమానమైనంత ముస్లింలు ఇక్కడ అయ్యేటువంటి అవకాశం ఉంది. సంఖ్యాపరంగా పెరుగుతారు కానీ పర్సంటేజ్ పరంగా మాత్రం ముస్లింలు మన దేశంలో మైనార్టీలుగానే ఉంటారు, తక్కువ జనాభా వాళ్ళు ఉంటారు అనేది ఒక నివేదిక అయితే ఉంది. మరి అది చూడాలి ఇట్లే అవుతుందా ఇవన్నీ కూడా అనేది చూస్తే మాత్రం ఓవరాల్గా ఈ పర్సెంటేజ్ పరంగా ఇవన్నీ కూడా చూస్తే మాత్రం ముస్లింల జనాభా ఆ స్థాయికి పెరగొచ్చు అనే ఒక అంచనాలు అయితే ఉన్నాయి. ఓవరాల్గా ప్రపంచంలో అత్యధిక ముస్లిం జనాభా ఉన్న దేశంగా ఇండియా అవతరిస్తుంది. కానీ ఇండియాలో మాత్రం వాళ్ళు 18% వరకు పెరిగే అవకాశం ఉందనేది ప్రస్తుతం ఉన్నటువంటి నివేదికలు చెప్తున్నాయి. కాబట్టి మనకు సోషల్ మీడియాలో ఏదైతే వస్తుందో ఓకే అంటే ఒక భయం ఏదైతే వ్యాపింపజేస్తున్నారో ముస్లింల జనాభా ఇంకా ఎక్కువ పెరుగుతుంది, ఆ తర్వాత ప్రమాదంలో పడే అవకాశం ఉంది అనేది ఏదైతే చెప్తున్నారో కొన్ని జిల్లాల్లో ఖచ్చితంగా వాళ్ళు మెజార్టీ కావచ్చు. ఇప్పటికే మనం వెస్ట్ బెంగాల్లో చూస్తున్నాం, కొన్ని జిల్లాల్లో వాళ్ళు మెజార్టీ ఉన్నారు. అస్సాంలో చూస్తే కొన్ని జిల్లాల్లో వాళ్ళు ఉన్నారు, కేరళలో కొన్ని జిల్లాల్లో వాళ్ళు ఉన్నారు, మెజార్టీ ప్రజలు వాళ్ళు ఉన్నారు. ఇది అట్లే ఆ జిల్లాలో అట్లే ఉండొచ్చు, మిగతా ప్రాంతాల్లో మాత్రం ఒక స్థాయికి వచ్చి ఆగిపోతారు అనేది నివేదికలు అయితే చెప్తున్నాయి. ఇవి మనకు అఫీషియల్ నివేదికలు. నేను దీన్ని ఉన్న వాస్తవాలు చెప్పడానికి మాత్రమే నేను ప్రయత్నిస్తున్నాను. థ్యాంక్ యూ.